అవనికి తిరిగి స్వాగతం. కుటుంబానికి కీలకంగా ఉండే మహిళ నీరసంగా నిస్తేజంగా ఉంటే జీవితం మీద ఉత్సాహం ఉత్తేజం చచ్చిపోతాయి. పిల్లల బాగోగులు వాళ్ళ ఎదుగుదల చూడాల్సిన మనమే ఇంత నిస్సత్తువతో ఉంటే ఇక బుజ్జాయిల ఆలనా పాలన ఎవరు చూస్తారు? వారికి సరైన దిశానిర్దేశం ఎవరు చేస్తారు? కుటుంబానికి మనమే చోదక శక్తులం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. పని వాళ్లపై ఆధారపడకుండా మన పని మనమే చేసుకోవడం మన ఇంటికి ఒంటికి మంచిది. ఏమంటారు? సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం అందమైన జీవితం చూసేయండి. నమస్కారం. అవని కార్యక్రమంలో అందమైన జీవితం సెగ్మెంట్కు స్వాగతం. మహిళల్లో ఎన్నో శారీరక సమస్యలు భేదిస్తూ ఉంటాయి. అయితే ఈ శారీరక సమస్యలు ఎందుకు వస్తాయి, వాటికి పరిష్కార మార్గాలేంటి అన్న అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలమ్మ గారు ఉన్నారు. నమస్తే బాలమ్మ గారు. డాక్టర్ గారు, మరి చూసుకుంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారండి. కానీ నేటి కాలంలో అంటే ఇంటా బయట సమస్యలు కావచ్చు, లేకపోతే ఒత్తిడి కావచ్చు, చాలా వరకు మహిళలు పీరియడ్స్ కొంతమందికి ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి చాలా బ్లీడింగ్ ఎక్కువ రోజులు ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనికి కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనుకోవచ్చా, లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా అండి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒకటి ఎఫెక్ట్ అండి. అది స్వతహాగా అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవరికి రాదు. మామూలుగాను ఋతుక్రమం మొదలైనప్పుడు, అంటే పెద్ద మనిషి అయినప్పుడు అనమాట, ఆ టైంలోనూ మనకి బ్రెయిన్ నుంచి సంకేతాలు రావాలి. అంటే హైయర్ బ్రెయిన్ అంటాం అన్నమాట, హైపోథలామస్ అంటారు దీన్ని. అక్కడి నుంచి పిట్యూటరీ అనే గ్లాండ్కి వస్తుంది అది సంకేతాలు. జిఎన్ఆర్హెచ్ అన్న హార్మోన్ ఉంటుంది, అది అప్పుడప్పుడు రిలీజ్ అవుతుంది. పల్సటైల్ రిలీజ్ అంటారు, అంటే కంటిన్యూస్గా రాదు. అప్పుడు పిట్యూటరీ గ్రంథి నుంచి మనకి మళ్ళీ సంకేతాలు అండాశయానికి ఓవరీకి రావాలి. వచ్చినప్పుడు ఓవరీలో అండం అన్నది ఎదుగుతుందనమాట. దాని చుట్టూ ఉన్న గ్రాన్యులోజా సెల్స్ అన్నవి ఒక హార్మోన్ తయారు చేస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువైనప్పుడు మళ్ళీ సిగ్నల్స్ వెనక్కి వెళ్తాయి అన్నమాట బ్రెయిన్కి. ఇది ఎక్కువైపోయింది, ఆపండి, ఇంకొక సంకేతం పంపించండి అని. సో ఇంకో సిగ్నల్ వస్తుంది, దానికి లూటినైజింగ్ హార్మోన్ అనేది వస్తుంది. అది వచ్చిన తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఎగ్ రిలీజ్ అయినాక సరిగ్గా 14 డేస్కి పీరియడ్స్ వచ్చేసేయాలి. అంటే ఎప్పుడు కూడా మనం ముందర నుంచి చూసుకోకూడదు, వెనక నుంచి చూడాలి. పీరియడ్ వచ్చినప్పుడు దాని వెనక్కి తిరిగి చూసుకుంటే దానికి 14 రోజుల ముందర అండం విడుదలై ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ సిగ్నల్స్ అన్నీ తప్పుతాయో అప్పుడు హార్మోన్స్ సరిగా రిలీజ్ కావు, కాబట్టి మనకి పీరియడ్స్లో ఇబ్బంది వస్తుంది అన్నమాట. దీనికి ముఖ్యమైన కారణం ఇప్పుడు చిన్న వయసులో, అంటే యుక్త వయసులో ఉన్న పిల్లలకి ఎందుకంటే ఈ కారణం చాలా లావైపోతున్నారు, స్థూలకాయం అన్నమాట. ఎప్పుడైతే ఈ స్థూలకాయం వస్తుందో లివర్లో సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అని ఒక ప్రోటీన్ తయారవుతుంది, అది తగ్గిపోతుంది. ఆడవాళ్ళలో కూడా కొంచెం మేల్ హార్మోన్స్ మగవాళ్ళకు ఉండే ఉంటాయి. ఎప్పుడైతే దాని లెవెల్ పడిపోతుందో ఈ ఊబకాయంలోంచి వెంటనే అది రిలీజ్ అయిపోతుంది టెస్టోస్టెరాన్. ఆ టెస్టోస్టెరాన్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎగ్స్ మెచ్యూర్ కాలేవు, బయటికి రాలేవు, పాడు కూడా అయిపోతాయి అన్నమాట. దీంతో ఏమవుతుందంటేను ఇటు ఎగ్ రిలీజ్ కాదు, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువైపోతుంది. కాబట్టి 2 నెలలకి 3 నెలలకి పీరియడ్స్ రాకపోవడము, వస్తే ఇక ఆగదన్నమాట, కంటిన్యూస్గా వస్తుంది. నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందండి అని వాళ్ళే చెప్పేస్తారు, డయాగ్నోసిస్ అన్నమాట. మేము మీకు అమ్మ ఈ కారణాలన్నీ మీ బరువులాంచి తగ్గండి అని చెప్తే ఎవరికి నచ్చదు. ఎందుకంటే బరువు పెరగడం చాలా సులువు, తగ్గడం చాలా కష్టం. ఇలా 2-3 నెలలకు ఒకసారి వచ్చి ఆగకుండా బ్లీడింగ్ కాకుండా ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినా బ్లీడింగ్ కొంతమందికి 10 రోజుల వరకు అవుతూ చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటారు? కొంతమందికి థైరాయిడ్ సమస్య ఉండొచ్చండి. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా ఇంతకు ముందు నేను చెప్పినట్లు వాళ్ళకి కూడా 2 నెలలు 3 నెలలు పీరియడ్స్ రాకపోవడం, వస్తే ఒకటి ఆగకుండా రావడం. దీనికి ముఖ్య కారణం ఏంటంటేను థైరాయిడ్ హార్మోను ఎప్పుడు కూడా ప్రతి సెల్లులో అది పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి అది హార్మోన్స్ తయారు కావడానికి కావాలి, ఆ హార్మోన్స్ పనిచేయడానికి కావాలి, ఎగ్ మీద యాక్ట్ చేయడానికి కావాలి, అన్ని విధాలా కావాలి. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్ పడిపోతుందో ఏవి కూడా సక్రమంగా పనిచేయవు. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ సరిగా ఉందా లేదా, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నది కూడా బ్రెయిన్ నుంచి వస్తుందండి, పిట్యూటరీ నుంచి. సో ఆ పిట్యూటరీ గ్రంథి నుంచి అది వస్తుందా లేదా చూసుకుని, ఒకవేళ కనుక అది రాకపోతే కనుక బయట నుంచి మేము థైరాయిడ్ హార్మోన్ ఇస్తాం అన్నమాట. ఇవే కాకుండాను మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత కూడాను సక్రమంగా వస్తుంది, కానీ చాలా ఎక్కువ బ్లీడింగ్ అవుతుందంటే దానికి ఆర్గానిక్ కాజెస్ అంటాం. అంటే గర్భాశయంలోనే ఏదో తేడా ఉండొచ్చు, గడ్డలు ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చును, లేకపోతే ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషను. అంటే గర్భాశయం లోపలి పొర అక్కడే ఉండాలి,
ప్రతి నెల అది గర్భం వస్తుందేమో అని ఎదురు చూస్తూ తయారవుతుంది. గర్భం లేనప్పుడు అది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ పొర బయట కూడా ఉందనుకోండి, అంటే గర్భాశయానికి బయట ఉన్నప్పుడు కూడాను అది ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ గర్భాశయపు కండరపు పొరలోకి కూడా వెళ్ళొచ్చును. దీనికి కారణాలు అనేకము. ఈ ఎండోమెట్రియోసిస్తో నొప్పితో కూడి ఎక్కువ బ్లీడింగ్ వస్తుందన్నమాట వాళ్ళకి. సో అది ఇంకొక కండిషన్. సో ఇవన్నీ కూడా కారణాలే. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? ఈ ట్రీట్మెంట్ అనేది వాళ్ళ వయసును బట్టి ఉంటుందమ్మా. చిన్నపిల్లలు అనుకోండి, ఇప్పుడు ఇంకా పెళ్లి కాలేదు, యుక్త వయసులో ఉన్నారనుకోండి, వాళ్ళ బరువు ఎక్కువ ఉందా చూస్తాం, వాళ్ళకి థైరాయిడ్ సమస్య ఉందా లేదా అన్నది చూస్తాం, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి వాళ్ళకి ఏమైనా గడ్డలు లాంటివి ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా చూస్తాము. లేదా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, నెలకి సరిగ్గా రావట్లేదు, 2 నెలలకి 3 నెలలకి, దాంతో వాళ్ళకి రక్తహీనత కూడా వచ్చేస్తుంది అనుకోండి, అలాంటప్పుడు సైక్లికల్ హార్మోన్స్ అనమాట, అంటే ప్రతి నెల హార్మోన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ పొర అన్నది మందంగా తయారు కాకుండా ఎక్కువ బ్లీడింగ్ కాకుండా ఉండడానికి. చాలామంది భయపడతారు ఈ సైక్లికల్ హార్మోన్స్, చిన్నపిల్లలకు మీరు ఇచ్చేస్తున్నారు మరి తర్వాత పిల్లలు పుట్టరేమో అని. మన వాళ్ళందరూ పండగలకి లేకపోతే ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, లేదా ఎవరిదో పెళ్ళి అవుతూ ఉంటుంది, ఆ పెళ్ళికి వెళ్ళాలి అంటే మాత్రం పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవడానికి వాళ్ళంతా వాళ్ళే హార్మోన్స్ వాడతారు. కానీ డాక్టర్లు ఎప్పుడైనా రాశారనుకోండి హార్మోన్స్, అమ్మో హార్మోన్స్ ఇస్తున్నారు ఇది మంచిది కాదేమో కదా అని అడుగుతారు. డాక్టర్లు ఆచితూచే హార్మోన్స్ ఇస్తారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు ఎలా వేసుకోమని చెప్తే అలా వేసుకోవాలి. మన ఇష్ట ప్రకారం వేసుకోకూడదు, మన ఇష్ట ప్రకారం ఆపేయకూడదు. ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఈ హార్మోన్స్ ఇస్తాము. తర్వాత ఈ పీరియడ్లోనే బరువు తగ్గమని చెప్తాము. బరువు తగ్గారంటే ఆటోమేటిక్గా ఆగిపోద్ది. అలా కాకుండా పెరిమెనోపాజల్ ఏజ్ అంటే 40 పైపడిన వాళ్ళు, వాళ్ళకి అంతవరకు బాగానే ఉన్నారు, ఈ వయసులోనేమో వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది. అలాంటప్పుడు మాత్రం తప్పనిసరిగా డిఎన్సీ అన్నది అంటే లోపలి పొరని తీసి పరీక్షకు పంపిస్తాం, బయోప్సీకి పంపిస్తాం. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ పొర తీయడానికి కూడా ఇప్పుడు మేము ఎండోస్కోపీ వాడుతున్నాం అండి, హెస్ట్రాస్కోపిక్ గైడెడ్ బయోప్సీ అని. అంటే లోపల మనం చూసుకుంటూ తీస్తాం అనమాట, ఏదైనా చిన్న చిన్న కంతులు ఉన్నా కూడా మనకు కనబడుతుంది. కానీ వీళ్ళందరికీ కూడా అల్ట్రాసౌండ్ చేసి మిగతా పరీక్షలన్నీ చేస్తాము. ఒకవేళ చాలా రక్తహీనత ఉంటే కనుక ముందర రక్తం పట్టేలాగా మందులు ఇచ్చి దాని తర్వాత ఈ పరీక్షలు చేసి దానివల్ల ఏది కారణం అన్నది తెలుసుకుని దానికి తగ్గ చికిత్స చేస్తాం అనమాట. ఓకే బాలమ్మ గారు, చాలా చక్కగా అంటే అసలు పీరియడ్స్ ఇరెగ్యులర్గా రావడానికి కానీ లేకపోతే పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావం ఎందుకు అవుతుందని కానీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.